చిరంజీవి వైజాగ్లో జనసేన బహిరంగ సభ ఉండడంతో అంత్యక్రియలకి పవన్ మరియు నాగబాబు దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. అల్లు అరవింద్ తల్లి అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో తను మరణించినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న ఫొటోస్లో తన అల్లు శిరీష్తో దిగిన ఫోటో కనబడుతోంది మీకు పైన బాక్స్లో. సో కనకరత్నమ్మ ఆవిడే చిరంజీవి అత్తగా, మెగాస్టార్కి అత్తగా, స్టైలిష్ స్టార్కి నానమ్మగా, చాలా ఒక రకంగా చెప్పాలంటే ద బిగ్గెస్ట్ ఫ్యామిలీలో ఇప్పుడు ఆ కుటుంబం మొత్తానికి ఒక పెద్ద దిక్కుగా ఉంది ఆవిడే. 94 ఏళ్ల వయసులో ప్రస్తుతం తను మరణించారు. ఆ కుటుంబంలో ఒకసారిగా విషాదచాలు అలుముకున్నాయి. సో అటు మైసూరు నుంచి రామ్ చరణ్ బయలుదేరారు. సినిమా షూటింగ్లో భాగంగా మైసూరు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి బయలుదేరారు ఆయన. ఇక ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా హుటాహుట్న బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి చిరంజీవి మరియు అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో చిరంజీవి ఇప్పటికే అటు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఒక తీవ్రమైన విషాదం నెలకొంది ఆ కుటుంబంలో. ఆ కుటుంబం మొత్తానికి అటు మెగా కుటుంబం, అటువైపుగా అల్లు అరవింద్ కుటుంబానికి సంబంధించి వయసు రీత్యా తనే పెద్ద ఆవిడ, 94 ఏళ్ల వయసు, ఒక రకంగా అందరికంటే పెద్ద ఆవిడగా పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు. సో చిరంజీవి హుటాహుట్న ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో అల్లు అర్జున్ కూడా హుటాహుట్న బయలుదేరిపోయారు. సో మధ్యాహ్నం కల్లా కోకాపేట్లో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రజెంట్ అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి చిరంజీవి అత్త కనకరత్నమ్మ మరణం పైన అప్డేట్స్ ఏంటి? ఇది ఒక సాధారణమైనటువంటి మరణమేనా, ఇంకేదైనా అంశాలు ఉన్నాయా? రైట్ రవిచంద్ర, సో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్త, ఇలా ప్రముఖులకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కుటుంబ సభ్యురాలు కనకరత్నమ్మ ఇప్పుడు మరణించింది. తన మరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ ఈ రోజు అర్ధరాత్రి దాదాపు 1:45 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇంటి దగ్గరే వైద్యుల పర్యవేక్షణలో ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న రాత్రి అంటే ఈ రోజు తెల్లవారుజామున 1:45 ఆవిడ కన్నుమూసినట్లుగా అధికారికంగా అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. సో అల్లు రామలింగయ్య భార్యగా, మెగాస్టార్ కి అత్తగా ఆవిడ నిజంగా మంచి జీవితాన్ని గడిపారని చెప్పుకోవాలి. ఒక ప్రౌడ్ మూమెంట్ ని ఆవిడ చూశారు. అల్లు అర్జున్ ని నానమ్మగా కూడా ఆవిడ అందరికీ సుపరిచితురాలే అని చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఆవిడ చివరి క్షణాల్లో అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లో లేకపోవటం, ముంబైలో షూటింగ్ పని మీద ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. మైసూరు నుంచి కూడా ఆయన బయలుదేరారు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఇంటి దగ్గర మాత్రం ఏర్పాట్లు, వాటికి సంబంధించి అన్ని కూడా అల్లు అరవింద్, చిరంజీవి చూసుకుంటున్నారు. ఈ రోజు కోకాపేటలోని వాళ్ళ స్థలంలోని, కోకాపేటలో అల్లు స్టూడియోస్ అని ఒక ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలోనే ఈ రోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత. సో అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకొని కనకరత్నమ్మకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం ఉంది. రవిచంద్ర, తనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే ఏ రకంగా మరణించారు? వయసు రీత్యా వచ్చినటువంటి సహజ మరణమైనా, లేకపోతే ఇంకేదైనా అనారోగ్య బారిన పడిపోయి రకంగా చనిపోయారు? అంటే వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆవిడ ఇంటి దగ్గర వైద్యుల పర్యవేక్షణలోనే ఆవిడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ ఈ రోజు కన్నుమూయటం అనేది వేరే ఇతరత్ర కారణాలు అయితే లేదు, వయసు రీత్యా వచ్చిన మరణంగానే చెప్పుకోవచ్చు. ఆవిడ ప్రశాంతంగానే చివరి క్షణాలన్నీ కూడా గడిపారు మనోజ్. రైట్, సో ప్రస్తుతానికి అంత్యక్రియలు ఎలా జరగబోతున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వాళ్ళు రావడానికి ఏ సమయం పట్టవచ్చు, ఎలా ఉండబోతుంది?
రామ్ చరణ్ మైసూరు నుంచి బయలుదేరారు. అలాగే అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ వస్తున్నారు. మధ్య